నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మల్లం గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి మరియు అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఆలయ మర్యాదలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, అందుకు కష్టపడుతున్న తాత్కాలిక పాలక మండలిని అభినందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో దేవస్థాన పాలక నూతన కమిటీ నియమించడం జరుగుతుందని, ఇప్పుడు పనిచేస్తున్న తాత్కాలిక పాలక మండలి సభ్యులకు అందులో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి దీవెనలు రాష్ట్ర ప్రజలకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఉండాలని సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్నామని అన్నారు. కార్యక్రమంలో పెంచలకొండ నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు మధురెడ్డి, భారతి తదితరులు పాల్గొన్నారు. सुनील कुमार प्रत्युषा नाम सहकुटुंब सभांधवस्य क्षेमस्थैर्यवजाभयायुधारोग्यश्वरदेवजाभयायुधावस्वरवज्ञा दीर्घस्तमंगल श्रीवल्ली देवताभ्यो नमः ध्यानं शुद्धलक्ष्मी मोक्ष सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते ध्यायामि ध्याननिरन्तरं अवाहयामि आत्मनः पादयोः पादिनः प्रयां मुखे आत्मनः प्रयां श्रीगन्धां धारयामि गन्धश्वरङ्गनाथोक्षदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि अवाहयामि आत्मनः प्रयां पादयोः पादिनः प्रयामस्तु मुखे आत्मनः प्रयां श्रीगन्धां धारयामि यातवेदुशेषणवाम सोममराति यतोनितः दिव्यतः सनः परहृदान् विश्रानाभिवन्दनं ददाति साइड को बुद्धिगा सैड अन्ना इट्टु सादे इवरचिद्रानन्दवो सर्गाः विश्वतेन मित्रा वरुणा सचेदे నేను వాళ్ళందరూ కొద్ది సైడ్ కన్నా सुब्रह्मण्य शुभाप्ति यजमान स्वागत्वा राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिरस्तु
ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క అధ్యక్షుడు గుణశేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా మాజీ సర్పంచ్ మా సోదరుడు సునీల్ గారికి, అలాగే ఈ దేవస్థాన తాత్కాలిక కమిటీ వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మాకు మా నాని గారికి, మా మదన్కి, మా కిషోర్కి పూజలు చేసినటువంటి మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల అందరం బాగుండాలని, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు సుబ్రహ్మణ్య స్వామి దీవించి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇంత వైభవంగా ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు చేస్తున్నటువంటి అధ్యక్షుడికి, అలాగే ఇక్కడ మా నాయకులు అన్నాదన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అక్కడే మా జెడ్పీటీసీ గారు భారతం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇటువంటి కమిటీ అందరూ కూడా కష్టపడి ఎన్ని రోజులు 24 తేదీ దాకా ఈ యొక్క ఉత్సవాలని వైభవంగా జరిపించాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా జరిపిస్తారనే నమ్మకంతోనే ఆయనకి తాత్కాలికంగా అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. త్వరలో కూడా శాసనం అయిపోద్ది. కాబట్టి మీ పనితీరు బ్రహ్మాండంగా ఉంటుందని తెలుసు కూడా. చాలా మంచి అతనికి ఈరోజు ఈ యొక్క దేవస్థానం చైర్మన్గా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు, దీవెనలు ఈ యొక్క రాష్ట్రానికి, ముఖ్యంగా నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా గూడూరు పట్టణానికి చెందిన సాయి 10,000 రూపాయలు, చిల్లకూరు మండలం ఎగురు రాజుపాలెం గ్రామానికి చెందిన శివశంకర్ రాజు 5,000 రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సాయి మరియు శివశంకర్ రాజులు విరాళం చెక్కులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 2వ విడత ఇప్పటి వరకు అందిన 8 లక్షల రూపాయల విరాళాలను విజయవాడలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు అందజేసేందుకు విజయవాడకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎవరైనా విరాళాలు అందజేయదలుచుకుంటే నేరుగా సీఎం సహాయ నిధి అకౌంట్కు పంపాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈరోజు గూడూరు సమాచారంలో సాయి సీఎం సహాయ నిధికి 10,000, అట్లాగే శివశంకర్ రాజు గారు గూడూరు సంబంధించినటువంటి శివశంకర్ రాజు గారు యువరాజుపాలెం సంబంధించిన శివశంకర్ రాజు గారు 5,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 8 లక్షల్లో తీసుకెళ్తాం. 8 లక్షల రూపాయలు వచ్చింది. అవన్నీ కూడా ఈరోజు లోకేష్ బాబు గారికి అన్నీ కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మరొకసారి అందరూ తెలియజేయాలంటే మీరు డైరెక్ట్గానే సీఎం రిలీఫ్ సంబంధించిన నెంబర్ ఉంది, దానికి డైరెక్ట్గా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ యొక్క అకౌంట్కి మీరు సహాయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు. తనను అభిమానిస్తూ ఆదరిస్తూ తన పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు పుట్టినరోజు వేడుకలు ఆయన అనుచరులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు అందజేశారు. అదేవిధంగా టవర్ క్లాక్ కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ స్వతంత్రంగా ఆలోచించే వారికి వైసీపీలో స్థానం ఉండదని, అందుకు తానే ఉదాహరణని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న బీజేపీ నాయకత్వానికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు, ప్రకాష్ నాయుడు, వినీష్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డ సమానుడు, బాధ్యత తీసుకుని ఆ ఆలోచనలు అర్థం చేసుకుని
ఈ సామాజిక సమానత్వానికి కానివ్వండి, రాజకీయ సమానత్వానికి కానివ్వండి, మీతో ప్రయాణం చేస్తాను. కొంచెం చిన్న వయసులోనే మీ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఇంకా వాళ్ళ తల్లికి, బంధువులకు నా తరఫున, నా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ నన్ను ఆదరించి ఈ విధంగా ఏ తప్పు చేయకోకుండా ఉన్నప్పుడు కూడా కేవలం స్వతంత్రంగా ఉన్నాను, ఎవరికి తల వంచట్లేదు, వారికి కావాల్సింది బానిసలే కావాలా, నాలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, నాలాంటి ఆలోచన పనులు వద్దు, ప్రజల్లో వీళ్ళు ఉంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారనే ఉద్దేశంతో నాకు వైఎస్ఆర్ పార్టీ అవకాశం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కొద్ది రోజుల పాటుకే నన్ను ఆదరించిన బీజేపీని నేను ఎప్పటికీ మర్చిపోయాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, అలాగే గూడూరులో ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు గారికి, దయాకర్ గారికి, బిడ్డ సమానుడు, నన్ను గత 15 సంవత్సరాలుగా చూస్తున్న పురుషోత్తం గారు, ధన్యవాదాలు. అదే సమయంలో పెద్ద ఎత్తున నా ఆలోచనతో రాజకీయంలో కూడా సమానత్వం ఉండాలా, ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు, అది విలువ కూడా ఒకటే ఉండాలన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈరోజు నేను 72వ జన్మదినం చేసుకున్న సందర్భంగా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకు చేతులు జోడించి నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్. మా పని కూడా నువ్వే చెప్పా. మా బిడ్డలు బాగా చదివించుకోండి. నేను కరెక్ట్ చేశాను, మా సార్ బిడ్డలందరూ కరెక్ట్ చేసుకోండి. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖకు చెందిన భూముల మొత్తం 38 ఎకరాల భూమిని వేలంపాట నిర్వహించారు. ప్రశాంతంగా వేలంపాట ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ ఎస్ఐ బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద దేవాదాయ శాఖకు చెందిన చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములకు అధికారులు వేలంపాట నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ చెన్నకేశవ స్వామి వారి సోమేశ్వర ఆలయాలకు చెందిన 38 ఎకరాల భూమికి వేలంపాట నిర్వహించామని మొత్తం 3,75,000 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో నవీన్ కుమార్, రూరల్ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్, నాయకులు చిన్న వైఎస్ఆర్, శ్రీరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శివ, హరి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అడ్వాన్స్ పక్కా కట్టాలి. అంటే సురేంద్ర రెడ్డి గారి పాట 41,000, పాట చేస్తున్నాడు. హరికృష్ణ గారి పాట 43,013 ఈరోజు చెన్నూరు గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మరియు సోమేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన భూముల వేలంపాటలు జరుపుటకు సహకరించిన మన శ్రీనివాసరెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదంగా చేసి దేవస్థానానికి ఆదాయం వచ్చే విధంగా చేసి ఉన్నారు.
మొత్తం దేవస్థానం వేలంపాట్లు జరుపుగా 3,73,000 వరకు వచ్చి ఉన్నదని తెలియవచ్చు. ఈ అమౌంట్ను బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయవాలని తెలియవచ్చు. వనిగి సాహిబ్పేట ప్రాంతానికి చెందిన మున్నా వ్యక్తి 16 సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే అతను అనారోగ్యానికి గురి కావడంతో అతని కుటుంబ పోషణ భారంగా మారడంతో సాటి ఆటో కార్మికులు, రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ సభ్యులు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మొన్న కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రమణయ్య, బాలగురవయ్య, శేఖరయ్య, హసీం తదితరులు పాల్గొన్నారు. ఎస్కే మున్నా అనే ఆటో డ్రైవరు బనీసాపేటలో కాపురం ఉంటున్నాడు. 2 పిల్లలు, వయసు చాలా చిన్నది. 16 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాడు. అతని పరిస్థితి ఆరోగ్యం సరిలేక ఈరోజు కాలు చేయి పనిచేయటం లేదు. మంచం మీదకి వెళ్ళిపోవడం జరిగింది. అది మేము వాట్సాప్ ద్వారా మీడియా మిత్రులు వాట్సాప్లో తెలియపరిచారు. ఆ వాట్సాప్ ద్వారా మేము తెలుసుకొని మా వంతు వృధాభక్తి సహాయంగా ఈరోజు ఆయన భార్యకి 5,200 రూపాయలు రైల్వే స్టేషన్ ఆటో తరఫున అందరూ కలిసి సహాయం చేసి ఈరోజు ఆయన భార్యకి చికిత్స కోసం ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చే అమౌంట్ చాలా చిన్నది, కానీ ఆ అబ్బాయి ఆరోగ్యం అనేది కుదుటపడాలంటే ఆ అమౌంట్ చాలదు. దయచేసి స్వచ్ఛంద సేవా సంస్థలు, పెద్దలు, దాతలు గూడూరు పట్టణంలో చాలామంది ఉన్నారు. సహాయ సహకారం చేసేవాళ్ళు ముందుకు వచ్చి ఆ అబ్బాయి కుటుంబాన్ని ఆదుకుంటారని చిన్నపిల్లలు వాళ్ళని కనీసం ఆర్థిక స్తోమత లేక కనీసం హాస్పిటల్లో చూపించాలన్నా కానీ పొదలకూరుకు దగ్గరలో రైతులకు ఎంతో ఉపయోగపడే కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమ రావడం ఈ ప్రాంతం ప్రజల అదృష్టమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభగిరి పట్టణంలోని కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమ పరిశీలించిన అనంతరం పరిశ్రమ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమ యాజమాన్యం సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైజాగ్లోనూ విజయవాడ ప్రాంతం ఏరియాలో పెట్టవలసిన పరిశ్రమను తాను గతంలోనే ప్రభగిరి పట్నంలో కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమను పెట్టడానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడే అన్ని అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. రైతులకు సంబంధించి ఈ పరిశ్రమ 215 రకాల వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తున్నారన్నారు. ఈ పరిశ్రమలో మరింత మంది స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు పెంచాల్సి ఉందని ఆయన కంపెనీ ప్రతినిధులకు కోరారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, గంటా మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 14 బ్రాంచెస్ ఇండియాలో అటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తారు. కిసాన్ క్రాఫ్ట్ తయారు చేసిన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అటువంటి కంపెనీ 1,30,815 రకాల రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ పొదలకూరు మండలంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో రావడం ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి ఆలోచించేటప్పుడు వైజాగ్లో పెట్టాలా, విజయవాడలో పెట్టాలా అన్నప్పుడు మనం కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ పెట్టమని వాళ్ళు మాట్లాడటం, మన ల్యాండ్ అక్వైజిషన్లో వాళ్ళతో కోఆపరేట్ చేయడం, రైతులు కూడా చెప్తున్నాయి. ప్రభుత్వం మన తాడిపత్రి అన్న వాళ్ళు చెప్తున్నాయి.
మేమందరం ఆ పొలాలు వచ్చామని అన్నం చెప్పిన నేనేసి వచ్చాను. అందరూ కోఆపరేట్ చేసి ఇక్కడ ఈరోజు 128 మంది ఈ ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి అవకాశం ఉంది. మనకు కూడా మెట్రో ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఒక కిసాన్ గ్యాస్ కంపెనీ అని కూడా రైతులకు సంబంధించి మన కామర్స్ రిలేటెడ్ కంపెనీ రావడం నిజంగా చాలా సంతోషం అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తిరుపతి పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు అన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం గ్రామంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం రూపొందించిందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం, టీడీపీ నాయకులు దిలీప్ చౌదరి, హర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బీజేపీ నాయకులు చాంద్ ఖాసిం, జెడ్పీటీసీ పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తమమైన దేశం, చెత్త వేయకు, పాపం చేయకు. సేవా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఎంజీఓ గారు ఈ రోజున అందరూ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, స్కూల్ పిల్లలు కానీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పరిశుభ్రతే మన ఆరోగ్యం అనేది అందరికీ తెలుసు. కాబట్టి పరిసరాలని ప్రతి ఒక్కరూ బాధ్యతతో చెత్త వేయకుండా, వేసిన వాళ్ళకు కూడా ఇది వేస్తే మనమే జబ్బుల బారిన పడి ఇబ్బందులు పడతానని చెప్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా రేపు నుంచి ప్రతి గ్రామంలో కార్యక్రమాలు జరుగుతాయి. రేపు నెల 2వ తేదీ వరకు కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలు, సర్పంచులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పాల్గొని ఎక్కడ మన పరిశుభ్రతే మన ధ్యేయం అనే విధంగా ప్రతి ఒక్కరిలో మనకు కలగాలి. అప్పుడే మన పరిశుభ్రాలు బాగా ఉండి మనకు వ్యాధులు లేకుండా అన్నీ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా బాగుంటుందని కూడా నేను అందరికీ మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైదాపురంలోని సంఘమిత్ర కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవలో వారానికి 2 రోజులు 2 గంటల పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తామని పొదుపు సంఘాల సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సంఘమిత్ర ఏపీఎం రాధా మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా లక్ష్యం పరిసరాలు బాగుంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమేనని అన్నారు. వారానికి 2 రోజులు 2 గంటలు ఓపిగ్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేశామన్నారు. పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతి మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వతంత్రమనే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. నా ప్రాంతం, నా ఊరు మరియు ఇతరులను
నమస్కారం. ఈరోజు సైదాపురం మండల సమాఖ్యలు ఈసీ మెంబర్స్తో మరియు విఓఎస్ సిసిసితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈరోజు నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటల చొప్పున పరిశుభ్రత కోసం పనిచేస్తానని కూడా ఈరోజు ప్రతిజ్ఞలో చెప్పడం జరిగింది. చెత్త వేసి పరిశుభ్రాలను అశుభ్రపరచకుండా పరిశుభ్రంగా ఉంచుతానని కూడా ఈరోజు దీంట్లో ప్రతిజ్ఞలో చెప్పడం జరిగింది. మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన సంస్కృతి కార్యక్రమంలో గూడూరు పట్టణానికి చెందిన భరతనాట్య నృత్య కళాకారులు ప్రతిభ ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు గూడూరు భరతనాట్య నృత్య కళాకారులు ప్రతిభను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందజేయడంతో పాటు కళాకారులకు శిక్షణ ఇచ్చిన వారిని సన్మానించారు. इनकी ओर से श्री शैलजा मैडम इनका सम्मान किया जा रहा है. श्री साई अकादमी गूडूर तिरुपति डिस्ट्रिक्ट आंध्र प्रदेश మరి ఈరోజు చక్కని కార్యక్రమాన్ని మరి ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి శ్రీ సాయి అకాదమీ డ్యాన్స్ టీచర్ అయినటువంటి శ్రీ సైలజా గారికి మరి సునీల్ యాదవ్ గారు సన్మానించినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి తరఫున మరియు శ్రీ సాయి అకాదమీ గూడూరు తిరుపతి డిస్ట్రిక్ట్ తరఫున. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీయాగం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ అమ్మవారి చరిత్ర చెప్పి ఈ అమ్మవారి గురించి పరిచయం చేసి అమ్మవారి మంత్రం ఇస్తాడు. ఆ మంత్రాన్ని వారిద్దరూ 3 సంవత్సరాలు ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా.
पुष्पमालान् कल्पयामि नमः स्वाहा। जय बोलो जटिका परमेश्वरी माता की जय, ज्ञानम्ब तल्ली की जय, ज्ञानम्ब तल्ली की जय। ओम भोला भैरव भगवतन श्री मातये बले मातरं तत्समारिणी परमेश्वरी देवी माधुर्य धूपं कल्पयामि नमः स्वाहा, दीपं कल्पयामि नमः स्वाहा, अमृतनैवेद्यम्। ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.